ఇట్స్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే ఈ జనరేషన్లో నీ అంత ర్యాపిడ్ ఫోర్స్ లాగా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్స్ గట్ట ఏం లేకపోయినా హౌ డు యూ ఫైండ్ దిస్ ప్రాస్పెక్ట్? ఏంటంటే ఇప్పుడు ఓకే ర్యాపిడ్ అంటే ర్యాపిడ్ ఒకటే డిలీట్ చేసేద్దాం, ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోతుంది వచ్చి. అంటే నేను వచ్చినప్పుడు చెప్తున్నా. ఎస్ ఖచ్చితంగా. అప్పుడు కూడా ఏం లేదు కదా, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా. అసలు చేసిన ఉద్దేశం కూడా వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్లో క్లాస్ రూమ్ తలుపులు ఆ వీకెండ్ నుంచే తలుపులు కూడా వేసేయాలని ఫిక్స్ అయ్యారంట. మాకు షూటింగ్ లొకేషన్ లేదు వైవా వీడియో చేయడానికి. ఓకే, ఒక క్లాస్ రూమ్ తలుపులు మటుకు తెరిచున్నాయి. అవే ఆ తలుపులు ఆఫ్ అవర్ ఫ్యూచర్ అనమాట. డోర్స్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ వర్ ఓపెన్. అండ్ మేము ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళి రిస్క్ లేకుండా మేము లోపల నుంచి తలిపేసి షూటింగ్ చేస్తాం అనమాట. ఇది మళ్ళీ ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఇప్పుడు తెలిసిపోతుంది అదే. సో చేసి ఇక్కడికి ఆ వీడియో చేసింది కూడా ఏదో సినిమాల్లోకి వద్దామనో లేకపోతే అది వైరల్ అయిపోద్దనో. మాకు అసలు వైరల్ వీడియో అనే పదానికి మాకు అర్థం తెలియదు అప్పుడు. మేము జస్ట్ ఇంజనీరింగ్ అయ్యి బయటకు వచ్చాం. అప్పుడు మాకు తెలిసిన వైరల్ వీడియో ఒకటే, కొలావెరీ సాంగ్ వై దిస్ కొలావెరీ అనేది. ఇది అంటే వైరల్ అయింది, అందరూ చూసారు, వైరల్ అవుతారు, వైరల్ అంటారు అనేది. సో మేము అసలు ఇది షూట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడిషన్స్. నాకు సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్. వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఎంతవరకు అంటే బ్యాండ్ విడ్త్ ఎంత ఉంటుంది అలా ఇన్ఫర్మేషన్ 10 years బ్యాక్ అంటున్నాను నేను. అప్పుడు ఎంత ఇంటర్నెట్ వైఫైలు ఇవన్నీ కూడా లేవు అసలు. సో ఏంటి అంటే అక్కడికి వెళ్ళి ఆడిషన్లు ఇవ్వాలంట, అవకాశాలు కావాలంటే. ఇక్కడ స్టేజ్ కాలేజీలో ఉండగా చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో స్టేజ్ షోస్ అవి చేసేవాళ్ళం. మా పట్నాయక్ సార్ అని చెప్పి ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాడు మమ్మల్ని కల్చరల్ యాక్టివిటీస్లో. వైజాగ్లో అందరూ చేస్తారు, ఎవ్రీ కాలేజ్ డస్ దట్. సో చేస్తున్నారు, ఇది అంతా బాగుంది. బట్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే తెలీదు. 1 year టైం ఇచ్చారు ఇంట్లో, అయిపోయింది 1 year. ఇప్పుడు సమస్య లేదు, ఇంకా జాబ్ జాయిన్ అవ్వాల్సిందే. సో మీకు సిరిపురంలో హెచ్ఎస్బిసి అని కాల్ సెంటర్ ఉంది కదా, ఇంకా నేను అక్కడ నైట్ షిఫ్ట్ జాయిన్ అయ్యి నాకు డే టైం ఉంటుంది కదా, సో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుందాం అనేది ప్లాన్. ఈ సబరీష్ అనే ఫ్రెండ్ ఎవరైతే వైవా డైరెక్ట్ చేశాడో, సబరీష్ కాంట్రాక్ట్లో, తనేంటి ఇంకా సినిమాలో చేద్దాం, ఇంక షార్ట్ ఫిల్మ్సే చేద్దాం అని యాక్షన్ షూర్ చెన్నైలో పనిచేసాడు, రిజైన్ చేసి వచ్చేసాడు. అవునా? వచ్చిన రోజు నేను జాబ్ జాయిన్ అయ్యాను. అసలు చూడాలన్నమాట ఇద్దరికి ఇలా విలన్ ఇదన్నమాట ఘర్షణ. నేను మానేసి వస్తే నువ్వు జాయిన్ అవుతావు ఏంటంటే నాకేమో పక్కన ప్రెషర్ అంటే ఇంట్లో అదేం కాదు, ఇప్పుడు మనకే ఉంటుంది కదా. ఇప్పుడు మా ఫాదర్ బ్యాంక్ మేనేజర్, ఇట్స్ ఏ డీసెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏమి సినిమా కష్టాలు ఏం లేవు. బట్ మనకంటూ మనకు బాధ్యత ఉంటుంది కదా. ఇంజనీరింగ్ అయిపోయింది, 1 year ఖాళీగా ఉన్నాను, గిల్ట్ ఉంటే తెలియకుండానే అది తప్పు ఒప్పు అనేది మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఆ ఉన్న ఫీలింగ్లో నేను ఏం చేశానంటే సరే ఫస్ట్ జాయిన్ అయిపోయి వాడికి నాకు ఇంక సరే వాడు కూడా హీ మేడ్ పీస్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఓకే పాపం వాడికి అవసరం ఇది అని చెప్పి తను స్క్రిప్ట్స్ రాయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఒక 10-12 స్క్రిప్ట్స్ రాసి అందులో ఎందుకు వైవా అనేది ర్యాండమ్గా తీసామో అది తెలియదు ఇప్పటికీ. క్వశ్చన్ మేమిద్దరం ఎప్పుడన్నా ఇన్ని 10 ఏళ్ళ తర్వాత కూడా కూర్చున్నాళ్ళు, ఆ రోజు మనం ఆ 10లో వేరేదేదో తీసుంటే ఎంత అయ్యేది కాదేమో, ఇది అదే తీశారు, అది ఎందుకు తీశారో తెలీదు, దానివల్ల మనం ఏమన్నా రెడీగా ఉన్నాం ఏం తెలీదు. సో మా ఐడియా ఏంటంటే వీడియో తీసి ఆడిషన్ ఇచ్చే బదులు వీడియోలో చూపించవచ్చు కదా డైరెక్ట్గా, ఇదిగో మేము ఇది చేయగలము. ఆ మాత్రం కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించాలి. వైజాగ్ రేంజ్కి చాలా అడ్వాన్స్డ్గా చేసి పెట్టంగానే ఇంకా ఓవర్ నైట్ ఇంకా 2,75,000 హిట్స్ ఆ టైంలో. నేను లెక్క పెడుతున్నా పొద్దున్న ఆఫీస్ నుంచి వచ్చాక రాత్రి 9 to 6 అనమాట. 9కి వెళ్ళేటప్పటికి అరౌండ్ 380 వ్యూస్ ఎంత ఉన్నాయి. అప్పుడే పెట్టారు, అప్లోడ్ అవడం అదో పెద్ద సినిమా. అసలు అప్పుడు కొన్న ఇంటర్నెట్ స్పీడ్స్కి మాకు 3 చెరువులు నీళ్ళు తగ్గించారు అనమాట. లాస్ట్కి గీతం కాలేజ్కి వెళ్ళి గీతం కాలేజ్లో వైఫై తీసుకుని చేసేటప్పటికి 7ంటికి ఆపేస్తాడంట. అక్కడ కాలేజ్ వైఫై అది ఆపేశారు. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో హై స్పీడ్ ఇంటర్నెట్ ఉందంటే కరెక్ట్గా 98% అప్లోడ్ అయిపోయింది అనేటప్పుడు కరెంట్ పోయింది. ఇంక ఇది అవ్వట్లేదురా మన వాళ్ళు, ఎందుకో యూనివర్స్ ఆపేస్తుందని అది అలా July 11th అనే డేట్కి వచ్చిందండి. July 11th సాయంత్రం ఎంత 5ంటికో 6ంటికో పెట్టారు. అది 9ంటికాడికి 380 వ్యూస్ ఎంతో ఉన్నాయి. ఓకే, మా ముందు వీడియో 2-3 వీడియోలు చేసాం, దానికి ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year 1 lakh హిట్స్ వచ్చాయి. సో మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి, అరే ఈసారి 6 నెలల్లో 1 lakh హిట్స్ వస్తే చాలరా మనం సెట్ అయిపోయినట్టు, చాలు మనం ముందు ఇది మనం మళ్ళీ ఇచ్చేసినట్టు.
పొద్దున్న వచ్చేసరికి నేను లెక్కెడుతున్నా, ఇలా ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే ఇక్కడ, ఇదేంటి ఇది మన వీడియో కాదు. చూసుకుంటుంటే వాడికి ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ ఎత్తట్లే. వాడు 4 o'clock వరకు ఓవర్ నైట్ ఇదంతా చూసి పాపం వాడికి ఏం అర్థం కావట్లేదు. సబరీష్కి బ్లాంక్ అయిపోయాడు. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అసలు ఏంటి? టైమ్స్ ఆఫ్ ఇండియా లేకపోతే డిఫరెంట్ పేపర్స్ ఛానల్స్ అందరూ ఇంటర్వ్యూలు అవుతున్నాయి. మా ఇద్దరి ఇళ్ళల్లో కూడా తెలీదు మేము ఇలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం అని. కానీ ఎందుకు వాళ్ళ సినిమాలు అంటే ఇన్ జనరల్ పేరెంట్స్ ఆ టైంలో ఎవరు ఎంకరేజ్ చేసేవారు కాదు. మా ఫాదర్ ఏంటంటే ఆయన బ్యాంక్ మేనేజర్ అనమాట. అడిగారు, నువ్వు నన్ను ఏంటి ఏం చేసావు మీడియా ఏంటి అది ఇది అంటే చెప్పను మీరు కస్టమర్లు అడగండి కావాలంటే. మీకు మా కస్టమర్లు వచ్చి చెప్తున్నారా నాకు అర్థం కావట్లేదు ఏంటో వీడియో చెప్పను మీ ఇష్టం. ఆయనకి చూపించలేదు కూడా నేను వీడియో. హీ హ్యాడ్ టు సీ ఇట్ హిమ్సెల్ఫ్ సమ్వేర్ బయట ఎక్కడ అనమాట. సో వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ కూడా కన్వెన్షనల్. సబరీష్ వాళ్ళ ఫాదర్ కూడా సో దేవర్ ఇంటూ స్టీల్ అండ్ సిమెంట్ ట్రేడింగ్ అనమాట. సో ఆయన కూడా నాట్ ఆ టైంలో పేరెంట్స్ అంటే ఇంకా ఇన్ఫాక్ట్ మేము వచ్చిన తర్వాత కొంతమంది ఓపెన్ అప్ అయ్యారేమో పేరెంట్స్ వాళ్ళ పిల్లలతోటి. ఓకే డూ దిస్ ప్రెసిడెంట్ ఉంది కదా ముందు వచ్చి సక్సెస్ మేము వెళ్ళేటప్పుడు మారుతున్నాయి సార్. డెఫినెట్ గా ఇవాల్వ్ అవుతున్నారు జనాలు. మేము వచ్చినప్పుడు అసలు అది లేదు. అంటే నాట్ లైక్ వాళ్ళు దేవర్ యాంటీ అగేన్స్ట్ ఫిల్మ్స్, బట్ వాళ్ళు ఒక సెక్యూర్ ఫ్యూచర్ కావాలనుకున్నారు వాళ్ళ పిల్లలకి. ఆ రీజన్ తోటి కన్వెన్షనల్ భయపడేవారు అనమాట అంతే. బట్ దెన్ ఎప్పుడైతే ఇది ఇలాగ అయిందో నాకు వెరీ 4th day or 3rd day సార్ బ్రహ్మానందం గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందండి. వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి ఇలా బ్రహ్మానందం గారు మీకు ఫోన్ బ్రహ్మానందం గారు అంటే సినిమా యాక్టర్ బ్రహ్మానందం గారు అవునండి అంటున్నాడు ఆయన. ఓకే అని చెప్పి నేను ఇంక మొత్తం ఊరు వీధి మొత్తం నాకు 1/2 గంటలో బ్రహ్మానందం గారు ఫోన్ చేస్తున్నారని మాట్లాడి ఆయన ఫస్ట్ ఫోన్ కాల్ అనమాట. ఆయన యాక్టర్స్ దీంట్లో చాలా బాగుందన్న, చాలా బాగా చేసావు, ఏంటి ఏం చదువుకున్నాను, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సార్, మరి ఏంటి ఇటు వద్దాం అనుకుంటున్నావు, అవును సార్ ఫిక్స్ అయ్యావా ఫిక్స్ అయిపోయింది ఓకే అన్నారు, వచ్చేసాయన్నారు అన్నట్టు అంతే. వచ్చాక నాకు ఒక తాగుబోతు రమేష్ గారు తీసుకెళ్లారు ఆయన దగ్గరికి, ఫ్రీక్వెంట్గా తీసుకెళ్లారు అన్న. వెరీ గ్రేట్ గైడెన్స్ ఐ గాట్ ఇన్ మై ఇనిషియల్ డేస్ ఫ్రమ్ బ్రహ్మానందం గారు. వెరీ గ్రేట్ గైడెన్స్, గ్రేట్ పర్సన్. అండ్ తెలుసో తెలియకుండానో సో అలాంటి ప్రామినెంట్ పర్సనాలిటీస్ని మన కెరియర్ స్టార్టింగ్లోనే కలవడం వల్ల వాళ్ళు చెప్పిన థింగ్స్ అవి దే ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద మైండ్. అంటే నువ్వు ఇంటెలిజెంట్ కాబట్టి ఇదేంట్రా బాబు పట్టుకు దుబ్బేస్తాడు ఏం కాదు సార్. వచ్చి అలా అసలు ఆ జోనే కాదు. అది అవ్వగానే మాకు ఇంకా మసాలా సినిమా ప్రమోషన్ చేయాలని కాల్ వచ్చింది వెంకటేష్ గారిది, రామ్ గారిది. ఓకే. ఫస్ట్ ఎవర్ హీరో ఐ మెట్ వాజ్ వెంకటేష్ గారు అండ్ ద బెస్ట్ అంతే. ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. సో ఆయన ఒక అంటే ఎందుకు అలాంటివి చాలా ఇంపాక్ట్ఫుల్గా ఇంప్రెషన్ ఎందుకు ఉండిపోయిందంటే మేమేంటి సార్ అప్పుడు ఎవరికి తెలియదు. ఆ వీడియో ఏదో వెళ్తుంది వైరల్ అవుతుంది, మమ్మల్ని పిలిచి ఇలా చేయమన్నారు. నేను సబరీష్ వెళ్ళి ఆయనకి స్క్రిప్ట్ చెప్పాలన్నమాట. మాకు ఈ కాన్సెప్టే తెలియదు, స్క్రిప్ట్ చెప్పడం ఏంటి అని చూసుకుంటున్నాం ఒకడొకడు. అప్పుడు విజయభాస్కర్ గారు, డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఏమో ఏం లేదు మీరు రాసింది వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇఫ్ హీ హ్యాస్ ఎనీ చేంజెస్ హీ విల్ టెల్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ హీ విల్ అప్రూవ్ దెన్ వీ కెన్ స్టార్ట్ షూటింగ్ అన్నారు అనమాట. ఆ వీడియోది ఇద్దరు రామనాయుడు స్టూడియోకి వెళ్ళంగానే అసలు రావడం ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫ్రేమ్. ఒక ఎనర్జీ అనమాట. ఇలా దిగంగానే వైజాగ్ బాయ్స్ ఏంటి సంగతులు అది ఇది అని మమ్మల్ని ఫస్ట్ ఫ్రీ చేస్తారు, చాలా కంఫర్ట్ చేస్తారు. చేసేసి కూర్చుని సార్ మేము ఇలా అని చెప్తుంటే ఆయన టేబుల్ చైర్ నుంచి బయటకు వచ్చి హీ వాజ్ షోయింగ్ అస్ ఇది ఎలా చేద్దాం 3 వేరియేషన్లు. మాకు అప్పుడు అంటే అక్కడ మేము ఇలా ఆస్ట్రక్ అనమాట. ఇలా వెంకటేష్ గారు అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దే హ్యావ్ టువర్డ్స్ దేర్ వర్క్. మేము ఏంటి సార్ ఎంతమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు, ఎంతమంది సార్ దట్ ఆరా కమ్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అంటారు చూడండి. అది అంటే వాళ్ళు ఏదో ఇలా రూడ్గా బిహేవ్ చేస్తారో చెయ్యాలి అని కాదు, బట్ దే చోస్ టు బి వెరీ హంబుల్ అండ్ దే చోస్ టు బి ట్రూ టు దేర్ క్రాఫ్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఆయనతో ఆ ఫస్ట్లోనే అలాంటి మీటింగ్స్ అవ్వడం అంటే మాకు కలిసే అవకాశం దొరకడం. అందరూ సూపర్ స్టార్స్ ముందు బ్రహ్మానందం గారు. సో అక్కడి నుంచి ఇంకా ఆఫర్ స్టార్ట్ అయ్యాయి సార్. 1 month అయిన దగ్గర నుంచి వీడియో తీసిన 1 month అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇంకా ఫైనల్గా వచ్చేసాం అనమాట హైదరాబాద్. ఇంకా వైజాగ్ నుంచి అక్కడ
ఆ అదే కంపెనీ వైజాగ్ లో ఉండలేని పరిస్థితి వచ్చేసింది. అంతే. కానీ అది ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ. అంటే మనకి అలవాటు అయిపోయిన ఒక సిటీ. అసలు వైజాగ్ వదలడం అన్నది చాలా ఎలా అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది, చక్కగా ఒకరు కౌగులించుకున్నట్టు ఉంటుంది వైజాగ్. వెళ్ళలేదు అందులోంచి ఉండిపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం మళ్ళీ. అదే నిజంగా చెప్తున్నా. ఇప్పుడు వైజాగ్ లో భీమిలీలో ఒక మేడం ఉన్నారు, నేను లాగోడ్ ఇంటర్వ్యూలు కూడా చెప్పా, అంబిక గారు అని. ఓకే. షీఈ్ ఏ ఫెంటాస్టిక్ సింగర్. జనక్ గారు పాడినట్టు ఉంటుంది. మణిశర్మ గారికి వినిపించాను, విశాల్ చంద్రశేఖర్ ఎంత బాగా పాడుతున్నారండి ఆవిడ. కానీ ఆవిడ ఉద్యోగం వదిలి భీమిలు వదిలి రాదు. మరి అవకాశాలు ఎలాగొస్తాయి అంటే వైజాగ్ ఆ ప్రాంతంలో మీలాంటి టాలెంట్ ఉన్న పీపుల్ చాలా మంది ఉన్నారు. అయితే మీ ఒక్కొక్కరి డెస్టినీ ఒక్కొక్కరి తలరాత, అది వేరే విషయం. జస్ట్ మీరు అక్కడ నేను ఎందుకన్నానంటే వైజాగ్ వదలడం అంత కష్టం. అదే నేను నా జూనియర్స్ అందరికి కూడా నేను అదే చెప్తాను సార్. అంటే ఇప్పుడు చాలా ఇవాల్వ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఐ థింక్ దెర్ ఇస్ సెపరేట్ ఎకో సిస్టమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్. అంటే మేము ఉన్న టైం నుంచి షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తున్నారు. చాలా మంది డైరెక్టర్లు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఉన్నారు. సో ఐ థింక్ ఒకప్పుడు మూవ్ అవుట్ అవ్వాలి. నేను మొన్న ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా అదే అనుకుంటున్నా, ఎందుకు ఇక్కడే ఒక స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎందుకు అవ్వకూడదు వైజాగ్లో. అసలు నాగిరెడ్డి గారు, నేను నాగిరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను ఆయన బతుకున్న రోజు. చేసినప్పుడు ఆయన మాట అన్నారు, హైదరాబాద్ కాదు రియల్ డెస్టినేషన్ ఫర్ సినిమా ఈజ్ వైజాగ్. మెడ్రాస్ లో ఏవేవైతే ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ వైజాగ్ లో ఉన్నాయి. చుట్టూరా విలేజెస్, హిల్స్ అన్ని మెడ్రాస్ అన్ని ఉన్నాయి అని ఎప్పుడో చెప్పారు. జాగ్రఫికల్ గా అలాగే ఉంటది కదా. వెదర్ కూడా ఆల్మోస్ట్ రెండు. సో వాట్ యు థాట్ వాజ్ రైట్. వై కాంట్ వైజాగ్ బి అక్కడికి అక్కడే ఎందుకు ఫంక్షన్ చేసుకోలేరు, అవుతుంది కదా. సో మేము అనుకున్నాం ఐ థింక్ ఈవెన్చువల్లీ దట్ డే విల్ ఆల్సో కమ్. ఒక రోజు వస్తుంది. ఇట్స్ నాట్ ఫార్. ఇప్పుడు మీరు కేర్ ఆఫ్ కంచర్పాలెం లాంటి సినిమా చూసారు అనుకోండి, ఇట్స్ ఆల్ షాట్ ఇన్ వైజాగ్ కదా. వైజాగ్ అసలు చాలా గ్రేట్ అది. పైగా బాలచంద్ర గారు కానీ, జంజాల్ గారు కానీ, వంశీ గారు కానీ, వీళ్ళందరూ కూడా వైజాగ్ పిచ్చి వాళ్ళు. అవును, ఖచ్చితంగా ఏదో రకంగా దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. వైజాగ్ ఫైనల్ డెస్టినేషన్. అలాంటి వైజాగ్ వదిలి మీరు హైదరాబాద్ ఇది ఇంకా మేజర్ డెస్టినేషన్ కదా ఇక్కడ. అంటే ఇది వర్చువల్ డెస్టినేషన్. ఎస్ సార్, దీని మించింది ఏముంది హైదరాబాద్. ఇక్కడ నుంచి యూ హ్యావ్ యాక్సెస్ టు ద వరల్డ్. గ్లోబల్ సిటీ హైదరాబాద్. And so much of infrastructure. Yes, absolutely. Ramoji Film City again. I think best place to live in, sir. Best city to live in India. By any standard. Yeah. By any stretch of logic. Yes. Weather అయితే ఇంకా దీన్ని beautiful. Happy.